మేము ఏదైతే ఆర్గ్యూ చేస్తూ వచ్చామో చంద్రబాబు నాయుడు గారి టైంలో ప్రోటోకాల్ లేకోకుండా ఏదైతే పిచ్చి పనులు చేస్తూ ప్రారంభించారో ఆ ప్రారంభాలన్నీ కూడా తప్పు అనేటువంటి మాట చాలా స్పష్టంగా దీనిలో వివరంగా వివరించారని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మేము ఏం చెప్పాం చాలా స్పష్టంగా, అయ్యా నదిని డైవర్ట్ చేసి మాత్రమే మీరు డయాఫ్రమ్ వాల్ కట్టాలి, కాఫర్ డ్యాముల నిర్మాణం తరువాత మాత్రమే డయాఫ్రమ్ వాల్ కట్టాలి, దానికన్నా ముందు నదిని డైవర్ట్ చేయాలి, స్పిల్వేని నిర్మించాలి, నిర్మించిన తరువాత మాత్రమే మీరు చెయ్యాలి, అలా చేయకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది అనేది చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో నేను చెప్పాను. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇవాళ సేమ్ అదే వాళ్ళు చెప్పారు. అయ్యా అన్నీ ఒకసారి స్టార్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చింది 2014లో, పనులు ప్రారంభించింది ఇప్పుడయ్యా అంటే 2014 పోయి 2016 ప్రాంతంలో 2016 ప్రాంతంలో ఆయన ప్రారంభించాడు పనులు. 16 ప్రాంతంలో ప్రారంభించి అప్పుడు దాకా గ్యాప్ పట్టి పెట్టారు. 2014 నుంచి 16 డిసెంబర్ వరకు కూడా ఏ పనులు ప్రారంభించాల, నెగోషియేషన్ చేస్తూ వచ్చారు. మేం చేస్తామా, మీరు చేస్తారా, మాకు ఇస్తారా, మీకు ఇస్తారా, వాట్ ఈస్ దిస్ అంటే మనం చేస్తే లాభం వస్తుంది, దీనిలో కాంట్రాక్టర్ని పెట్టుకోవచ్చు అనేటువంటి పద్ధతుల్లో ముందుకు వెళ్ళారు. ఆ తర్వాత 2016 డిసెంబర్లో స్పిల్వే ప్రారంభించారు. మళ్ళా 2016లో స్పిల్వే ప్రారంభిస్తే ఏం చేయాలి, 2016లో స్పిల్వే ప్రారంభించి స్పిల్వే కంప్లీట్ చేసి నది డైవర్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు నువ్వు కాఫర్ డ్యాముల జోలికి వెళ్ళవలసింది. ఫిబ్రవరిలో ఇది ప్రారంభించారు, ఇమీడియట్గా డిసెంబర్ ఇది ప్రారంభించారు, ఫిబ్రవరిలోనేమో డయాఫ్రమ్ వాల్ స్టార్ట్ చేశారు. దానితో పాటు కాఫర్ డ్యాములు స్టార్ట్ చేశారు. 2 కాఫర్ డ్యాములు డయాఫ్రమ్ వాల్ సైమల్టేనియస్గా, అదేమో డిసెంబర్లో పెట్టారు, ఇదేమో ఫిబ్రవరిలో, సుమారుగా అదే టైంలో అన్ని సైమల్టేనియస్గా స్టార్ట్ చేశారు. ఇది తప్పిదం అని మేము అనేక సార్లు చెప్పాం. సేమ్ అదే విషయం ఇవాళ ఫస్ట్ స్లైడ్ అదే విషయం ఇంకా చూడండి. డిసెంబర్ 16 నుండి ప్రాజెక్టును పట్టించుకోలేదని, వరద మళ్లింపు కోసం స్పిల్వే పనులు చేయకుండా ఏకకాలంలో కాఫర్ డ్యామ్, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు చేపట్టారని స్పష్టం చేసిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ. ఇది చూడండి, చాలా క్లిష్టంగా మొత్తం అంతా చూడండి. 16 వరకు పట్టించుకోవాలా, 2014 వచ్చారు కదా, 16 దాకా పట్టించుకోలేదు. 16లో పట్టించుకోవడంలో కూడా ఎలా పట్టించుకున్నారు, వరద మళ్లింపు కోసం స్పిల్వే పనులు చేయకుండా, స్పిల్వే పనులు వరద మళ్లించేటటువంటి స్పిల్వే పనులు చేయకుండా ఏకకాలంలో సేమ్ టైంలో కాఫర్ డ్యామ్, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు చేపట్టారని స్పష్టత చేసిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ. ఇదేమి భారతదేశంలో కమిటీ కాదు, తెలుగువారు కాదు, ఇండియన్స్ కాదు, అంతర్జాతీయ కమిటీ. వాళ్ళు చెప్పింది ఏంటంటే 2016 దాకా నోరు మూసి కూర్చున్నారు, 2016 తర్వాత టకటకటక అన్నీ ఒకేసారి మాలేసేయండి అని అన్నారు. ఇది తప్పిదం, ఇలా చేయకూడదు. దిస్ ఈజ్ నాట్ ప్రోటోకాల్. స్పిల్వేని కంప్లీట్ చేసిన తర్వాత గోదావరి నీరంతా స్పిల్వే ద్వారా ప్రవహించడం ప్రారంభించిన తర్వాత, మళ్లించిన తర్వాత మాత్రమే డయాఫ్రమ్ వాల్, ఈసీఆర్ ఎర్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ యొక్క పనులు ప్రారంభించవలసినటువంటి కార్యక్రమాన్ని వదిలేసి, ప్రోటోకాల్ వదిలేసి ఎందుకు చేశారు ఇది అందరికి సార్ ఎందుకు చేశారు, ఏం లేదు, చక్క చేసేసుకోవటం, బిల్లులు చేసేసుకోవటం అన్నాడు కదా మోడీ గారు. ఇప్పుడు ప్రధాని, అప్పుడు ప్రధాని మోడీ గారు అన్నారు కదా, ఏటీఎం లాగా దీన్ని ఉపయోగించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టుని, కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుందని కాళ్ళా ఏళ్లాబడి తెచ్చుకున్నది ఏమిటయ్యా అంటే దీనిలో డబ్బులు మిగులుతాయనేటువంటి ఉద్దేశంతో, కరప్షన్కి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో కాంట్రాక్టర్లను, సొంత కాంట్రాక్టర్లను పెట్టుకొని వారి ద్వారా కమిషన్లు కాజేయాలనే దురుద్దేశంతో మాత్రమే. ఇక్కడ గమనించాలి, రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టు ప్రారంభించింది ఎందుకు? రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టు ప్రారంభించింది
ఖచ్చితంగా ప్రతి నీటి బొట్టు కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రవహించాలని, సస్యశ్యామలం కావాలని, తానికి రాయలసీమ నుంచి ఇక్కడ దాకా కూడా అన్నిటికీ ఉపయోగపడుతుంది ఈ ప్రాజెక్ట్ అనే ఉద్దేశంతో ఆయన ప్రారంభిస్తే, ఈయన దాన్ని డబ్బులు చేసుకోవడానికి వాడుకునేటటువంటి ప్రయత్నం చేసి పెద్ద పెద్ద పొంకాలుగా వారికి ఉన్నటువంటి ఈనాడులోను, ఆంధ్రజ్యోతిలోను, టీవీ5లోను జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని సర్వనాశనం చేశాడు, చంద్రబాబు నాయుడు గారు దీన్ని అద్భుతంగా తయారు చేయడానికి ప్రయత్నం చేశారనేటువంటి మాట రాపించుకు నిజమనే భ్రమణ కల్పించే విధంగా ప్రయత్నం చేస్తాడు. ఇవాళ నిపుణుల కమిటీ చాలా స్పష్టంగా చెప్పింది, మీరు 16 దాకా ఎందుకు ప్రారంభించలేదు, 16 ప్రారంభించారనుకో అన్ని సైమల్టేనియస్గా ఎందుకు ప్రారంభించారు అనేటువంటి మాట చాలా స్పష్టంగా దీనిలో చెప్పింది. ఇక్కడ ఒక మాట చెప్పాలి, ఇది అంతర్జాతీయ కమిటీ అయిపోయింది, కానీ ఇదే మన ఆంధ్ర రాష్ట్ర కమిటీనో లేకపోతే ఇండియాలో ఎక్కడైనా కమిటీ అయితే అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసినట్టు చంద్రబాబు నాయుడు గారు దీన్ని మేనేజ్ చేసేవాడు. ఇదేదో కెనడా వాళ్ళు, అమెరికా వాళ్ళు కాబట్టి వాళ్ళు మేనేజ్ కారు కాబట్టి, సిన్సియర్గా ఉంటారు కాబట్టి వాళ్ళని మేనేజ్ చేయలేక వాస్తవమైన రిపోర్టు ఇవాళ వచ్చేటటువంటి పరిస్థితి వచ్చింది. దీన్ని బట్టైనా దయచేసి అర్థం చేసుకోమని మనవి చేస్తున్న రాష్ట్ర ప్రజానీకాన్ని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని కూడా. దాంతోపాటు ఇంకో రెండో స్లైడ్ అయ్యా. ఎస్, పోలవరం ఎగువ కాఫర్ డ్యాం పునాది జెట్ గ్రౌటింగ్ వాల్ 2018 వరదకే దెబ్బతిన్నదని తేల్చిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, ఇది నేను చాలాసార్లు చెప్పా, దిస్ ఈజ్ మోస్ట్ కాంప్లికేటెడ్ ప్రాజెక్టు, ఇది అంత తేలిగ్గా అర్థం కాదు. ఎందుకంటే నాకు కూడా అర్థం కాలేదు కాబట్టి అని అంటే చాలా ట్రోలింగ్ చేశారు. నాకు కూడా అర్థం కాలేదంటే అర్థం ఏంటిది, నేను పెద్ద మేధావినని కాదు, మంత్రిగా ఉన్నాను, నాకు చాలామంది అడ్వైజర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, వాళ్ళందరితో డిస్కస్ చేసినా కూడా అర్థం కానిటువంటి పరిస్థితి వచ్చింది కొంతకాలం. తర్వాత అర్థం చేసుకున్నాను అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ దేశీ నవ్వుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇక్కడ ఒక మాట చెప్పాలి, చంద్రబాబు నాయుడు గారి లోపాలను మనం చెబితే ఆయన కోపం వస్తుంది, కానీ చాలా పెద్దవాడు, సీనియరు. ఆయన ఏమన్నాడు తెలుసా ఒకనొక సందర్భంలో, అసలు ఈ పోలవరం ప్రాజెక్టుకి కాఫర్ డ్యాముల నిర్మాణం లేకోకుండానే ప్రాజెక్టు పూర్తి చేయాలనే ఆలోచన చేశాం అన్నాడు. ఏం చెప్పాలి ఇంకా చంద్రబాబు నాయుడు గారిని? మరొకసారి చెబుతున్నా, పోలవరం ప్రాజెక్టులో కాఫర్ డ్యాముల నిర్మాణం లేకుండానే ప్రాజెక్టును పూర్తి చేయాలనేటువంటి ఆలోచన చర్చ చేశాము అంటే ఇక చంద్రబాబు నాయుడు గారికి అర్థం కాలేదా, నాకు అర్థం కాలేదా? ప్రజలు మేధావులు తేల్చాలని మనవి చేస్తున్నా. ఇక్కడ నేను మళ్ళా సబ్జెక్టులోకి వస్తే, కాఫర్ డ్యాముల పునాదులు అంటే, కాఫర్ డ్యామ్ పునాది అంటే ఏదైతే ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్కి ఈ డయాఫ్రమ్ వాల్ ఎలా ఉంటుందో, ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ ఈజ్ ఎ పర్మనెంట్ డ్యామ్. దానికి సీపేజ్ లేకోకుండా డయాఫ్రమ్ వాల్ వేస్తారు. ఆ డయాఫ్రమ్ వాల్తోనే వచ్చినటువంటి ఇబ్బంది వాళ్ళ. ఆ డయాఫ్రమ్ వాల్ వేసే ముందు కాఫర్ డ్యాములు వేస్తారు. కాఫర్ డ్యాములు వేసే ముందు నదిని డైవర్ట్ చేస్తారు. ఇది సింపుల్ లాజిక్. కానీ ఇందాక నేను చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అన్ని సైమల్టేనియస్గా స్టార్ట్ చేసి డయాఫ్రమ్ వాల్ వేసేసి గ్యాప్ 2లో వేసేసి దీన్ని కాఫర్ డ్యాములు పునాదులైనటువంటివి దాన్ని అవే జెట్ గ్రౌటింగ్ వాల్స్ అవి వేస్తారు. వెరీ టెంపరీ, అవి తీసేస్తారు, తర్వాత కొట్టుకుపోతాయి. అవి స్టార్ట్ చేశారు. అవి స్టార్ట్ చేసిన తరువాత నేను ఇక్కడ మనవి చేస్తున్నా, 2018 చంద్రబాబు నాయుడు గారు అధికారంగా ఉండంగానే డయాఫ్రమ్ వాల్ కంప్లీట్ అయిపోయిన తర్వాతే, కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకముందే, ఎప్పుడైతే జెట్ డ్రౌటింగ్ వాల్స్ అయిపోయినాయో వరద వచ్చింది. వరద వచ్చి డయాఫ్రమ్ వాల్ మీద ప్రవహించింది. దాని మీద జెట్ డ్రౌటింగ్ మీద కూడా జెట్ డ్రౌటింగ్ వాల్స్ మీద కూడా ప్రవహించింది. అప్పుడు కొద్దిగా దెబ్బతిన్నాయి, అది చెక్ చేసుకోలేదు. ఆ దెబ్బతిన్న వాటిని కొన్నేమో రిపేర్ చేశారు, కొన్నేమో రిపేర్ చేయకోకుండానే దాని మీద కాఫర్ డ్యాములు నిర్మాణం చేశారు. అందువల్లనే ఇవాళ సీపేజ్ వస్తుంది, భయంకరమైన సీపేజ్, ఆపలేకపోయే పరిస్థితి. కారణం ఏమిటని వీళ్ళు చెప్పారు, మేముగా చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కాదు చెప్పింది, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కాదు చెప్పింది.
ఎక్స్పర్ట్ ప్యానల్ కమిటీ, ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్ చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే 2018లో వరద వచ్చినప్పుడు, వరద ప్రవహిస్తే కాఫర్ డ్యాములకు సంబంధించిన జెట్ గ్రౌటింగ్ వాల్స్ని కొంత రిపేర్ చేసి మిగతా వాటి రిపేర్ చేయకోకుండానే కాఫర్ డ్యాములు వేసే ప్రయత్నం చేశారు. ఎంత తప్పిదమండి ఇది? చిన్న విషయమా? విధ్వంసం ఇది కాదా? ఇంత పెద్ద ప్రాజెక్ట్, రాజశేఖర రెడ్డి గారు కళ్ళగల్ల ప్రాజెక్ట్, ప్రపంచంలోనే అత్యున్నతమైన ప్రాజెక్టుగా తీర్చిదిద్దబడే ప్రాజెక్ట్, చైనాలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ కన్నా పెద్దదైన ప్రాజెక్ట్. అలాంటి ప్రాజెక్టుని ఎంత అలసత్వంగా చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తించారు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమయ్యేటటువంటి అంశం. ఆ జెట్ రౌటింగ్ని కరెక్ట్ చేయకోకుండానే వేసేటటువంటి ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. అది చాలా స్పష్టంగా ఇవాళ ప్యానల్ ఎక్స్పర్ట్స్ చాలా స్పష్టంగా సిడబ్ల్యూస్కి ఇచ్చినటువంటి రిపోర్ట్ అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకొచ్చేదేమో ఎస్, దిస్ ఈజ్ ద థర్డ్ స్లైడ్. ఏమిటంటే జెట్ రౌటింగ్ వాల్ 200 నుంచి 260 మీటర్ల మధ్య దెబ్బతిన్న దాన్ని సామర్థ్యాన్ని పరీక్షించకుండా 2018 డిసెంబర్లో ఎగువ కాఫర్ డ్యాం పనులు చేపట్టడంపై నిపుణుల కమిటీ విస్మయం వ్యక్తం చేసింది, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. ఏంటది? 200 వాల్లో 200 నుంచి 260 మీటర్ల మధ్య దెబ్బతిన్నటువంటి దాన్ని సామర్థ్యాన్ని పరీక్షించుకోకుండా వరద వెళ్ళిపోయిన తర్వాత దెబ్బతింది. అది దెబ్బతిందా లేదా, దాని సామర్థ్యం ఉందా లేదా అనేది పరీక్షించుకోకుండా 2018 డిసెంబర్లో ఎగువ కాఫర్ డ్యాం పనులు చేపట్టేశారు. వెంబడే దాని మీద కాఫర్ డ్యాంలో వేసేసారు. అంటే హర్రీ. ఎందుకంటే హర్రీ, తొందరగా పూర్తి చేయాలి. దేనికి? నిజంగా నీళ్ళు ఇద్దానికి అనుకున్నారా? కాదు. తొందరగా పూర్తి చేస్తే బిల్లు అయింది. బిల్లు అయితే కమిషన్ వస్తుంది. కమిషన్ వస్తే కాజేయచ్చు. ఇదే తాపత్రయంతో దాన్ని చేసినటువంటి విషయాన్ని నేను చెప్తున్నటువంటి అంశం కాదు, చాలా క్లియర్గా ఒకసారి అందరికీ చదివితే అర్థమవుతుందని కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అలా చేసేటటువంటి ప్రయత్నం చేశారు. నెక్స్ట్ ఫోర్త్ ఇది ఎస్, దిస్ ఈజ్ కాల్డ్ టోటల్గా ఉన్నది చూసారంటే దిస్ ఈజ్ కాల్డ్ గ్యాప్ 2లో ఉన్నటువంటి డయాఫ్రమ్ వాల్. మొత్తం టోటల్గా ఉన్నటువంటి డయాఫ్రమ్ కొన్ని చోట్ల లోపలగా ఉంది డయాఫ్రమ్ వాల్, కొన్ని చోట్ల పైకి ఉంది. దానికి కారణం ఏంటంటే ఎక్కడైతే రాక్ తగిలిద్దో అంత దూరం వెళ్ళిపోద్ది డయాఫ్రమ్ వాల్. ఈ డయాఫ్రమ్ వాల్ ఇస్ వెరీ వెరీ పర్మనెంట్. మొత్తం పోలవరంలో స్పిల్వే తర్వాత అత్యంత కీలకమైనటువంటి ఏదైనా ఉన్నది అంటే పని ఉందంటే అది డయాఫ్రమ్ వాల్. ఈ డయాఫ్రమ్ వాల్ మీదే ఎర్త్కమ్ రాక్ ఫిల్లింగ్ డ్యామ్ కడతారు. ఎర్త్కమ్ రాక్ ఫిల్లింగ్ డ్యామ్కి నీరు తట్టి కింద నుంచి సీపేజ్ వెళ్ళకోకుండా ఉండటం కోసం ఈ డయాఫ్రమ్ వాల్ అనేదాన్ని వెయ్యాలని నిపుణులు నిర్ధారణ చేశారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయింది. ఈ ఇంపార్టెంట్ అయింది దెబ్బతిన్నటువంటి పరిస్థితి. 2018 నుంచి వరద ప్రవహించడం వల్ల ప్రధాన డ్యామ్ గ్యాప్ 2లో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని స్పష్టంగా చెప్పిన కమిటీ చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే ఇది మేము వచ్చిన దెబ్బతింది అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. సరే, రామానాయుడు గారికి ఇంకా మరి ఆయనకు అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులైనటువంటి మామూలు ముఖ్యమంత్రి గారు కాదు ఆయన, 4వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు